మన తెలంగాణ ప్రత్యేకత అయిన బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు చూసారా ఎంత బాగా ఆడుతున్నారో. చిలకాల బురకాయ ఉయ్యాలో, చేత పట్టుకొని ఉయ్యాలో. సో మా సైనిక్పురిలోని హరిహర కళాక్షేత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కి మేము ఎప్పుడు వస్తామని చెప్తూనే ఉంటాను కదా. సో ఇక్కడైతే మొత్తం మహిళలందరూ కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రండి చూపిస్తా. బంగారు బతుకమ్మ ఇది. బయలల్ల శవనుడు ఉయ్యాలో, నీళ్ళ కోసం అంటూ ఉయ్యాలో. బుద్ధిమంతుడమ్మ ఉయ్యాలో, భాగ్యవంతుడమ్మ ఉయ్యాలో. చిన్ని మా బతుకమ్మ, చిన్న రక్క బతుకమ్మ. బీపీ గానీ షుగర్ గానీ ఏమీ లేదు. ఎందుకు ఇలా ఉన్నాను అంటే రోజు గుడికి వస్తాను. గుడి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. చూసారా అందరూ కూడా మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్ళే. చూసారా ఆడవాళ్ళ మంది మేము, మీరెందు కళ్ళ మంది మేము. రండి రండి. హాయ్ హలో. ఇగో చిట్టి బతుకమ్మ చూసారా. నేను చిట్టి బతుకమ్మని చూపిస్తున్నాను మీకు. పువ్వులు గట్ట ఏమి కాదు. ఇగో ఈ చిట్టి బతుకమ్మ. బంగారు. అయ్యో ఎంత బాగా చూపించు. బంగారు బతుకమ్మ ఇది. బంగారు బతుకమ్మ. హాయ్ చెప్పమ్మా అందరికి. హాయ్ హాయ్ సే హాయ్ హాయ్ హాయ్. ఇగో ఏం చెప్తుందో తెలుసా, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అన్న అని చెప్తుంది. ఐ థింక్ వాటో వాట్ కదా కదా బంగారు. బాయ్. చూసారా ఎంత బాగా ఆడుతున్నారు అందరూ. పెద్ద పెద్ద బతుకమ్మలు భలే పెట్టారు. రండి రండి మనం కూడా దూరిపోదాం. ఇగో ఆల్రెడీ నవ్య ఇక్కడే ఉంది, జాయిన్ అయిపోదాం. బుద్ధిమంతుడమ్మ ఉయ్యాలో, భాగ్యవంతుడమ్మ ఉయ్యాలో. హారిక రెడ్డి గారు ఎంత బాగా పాడుతున్నారు. ఆవిడని చూసి మేము అందరూ ఫాలో అయిపోతున్నాం. ఒకసారి మైక్ ఆవిడ తగిలిచ్చేద్దాము. ఒకసారి ఆవిడ పాట వినండి. చక్కగా ఏవి సాంగ్స్ ఏవి వేరే పెట్టకుండా పాడుతూ చేస్తున్నారు. అని చెక్క మా టెంపుల్ లో ఎప్పుడు అలాగే ఆడుకుంటాం మేము. చిలకాల బురకాయ ఉయ్యాలో, చేత పట్టుకొని ఉయ్యాలో. ఓ బయలల్ల శవనుడు ఉయ్యాలో, నీళ్ళ కోసం అంటూ ఉయ్యాలో. వాళ్ళ నమ్మ గొంగలు ఉయ్యాలో, గుండాల పైన ఉయ్యాలో, గుండములోన ఉయ్యాలో. మాటు పెట్టనమ్మ ఉయ్యాలో, ఆ రాజు దశరథుడు ఉయ్యాలో. హలో పులి అని భ్రమపడి ఉయ్యాలో, బాబిల్లు ఎక్కువ పెట్టి ఉయ్యాలో. పులి అని భ్రమపడి ఉయ్యాలో, బుల్లు ఎక్కువ పెట్టి ఉయ్యాలో. పడి ఉన్న శ్రవణుణ్ణి ఉయ్యాలో, చూసి విలపించను ఉయ్యాలో. రాడాయన కొడుకు ఉయ్యాలో, రాడాయన శ్రవణుడు ఉయ్యాలో. ఇంతలో వచ్చను ఉయ్యాలో, ఆ రాజు దశరథుడు ఉయ్యాలో. జరిగిన ఘోరాన్ని ఉయ్యాలో, తప్పు తనదని చెప్పి ఉయ్యాలో, తలదించను ఉయ్యాలో. తప్పు 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3.
శ్రీమంతుడమ్మ ఉయ్యాలో భాగ్యవంతుడమ్మ ఉయ్యాలో అయోధ్యలో నా ఉయ్యాలో ఉయ్యాలో. మర్చిపోయాను. సరి సరిగా ఒకసారి అమ్మని అది తెలుసుకున్నాము తన యాక్టివ్నెస్ కి ఏంటి కారణం అని. అమ్మ ఇంత యాక్టివ్ గా ఉందని కారణం ఏంటి? ఏమీ లేదమ్మా, సింపుల్ థింగ్. ఆరోగ్యంగా ఉన్నాను, ఏ బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు. ఎందుకు ఇలా ఉన్నాను అంటే రోజు గుడికి వస్తాను. పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఒక టైం అంటూ లేదు. దాంతోపాటు మా హస్బెండ్ కూడా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను, మెంబర్స్ అందరూ ఉన్నారు, అందరూ సహకరిస్తారు నాకు. ఏ గుడి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు చూసారా. తర్వాత అన్ని పనులు మేమే చేసుకుంటాము. ఏదైనా మొత్తం అన్ని పనుల్లోని మొత్తం పువ్వుల నుంచి గానీ దేవుడికి అన్ని అమర్చేయలేదా అనేసి ప్రతి ఒక్క పని దగ్గరుండి చూసుకుంటారు. సో ఆ యాక్టివ్నెస్ అంతా కూడా తన వర్క్ వల్లే వస్తుందని చెప్తున్నారు. గ్రేట్ కదా. మనం కూడా ఏదో ఒక పని మనిషి పెట్టుకుంటే ఏ ఏజ్ అయినా సరే మనకు తెలియకుండా అయిపోతుంది. అందుకని అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇళ్లలోనే కూర్చోకండి, ఏదో ఒక పని చేయండి, బయటికి రండి. మనసుకి నచ్చిన పని అది. ఇళ్లలో టీవీలు చూస్తూ కూర్చుంటే మోకాళ్ళ నొప్పులే తప్పితే ఇంకేమీ రాదు, మెడల నొప్పులు వస్తాయి తప్పితే. కాబట్టి నేను చెప్పేది అందరికి ఏంటంటే అందరూ బయటికి రండి, ఏదో ఒక పని చేసుకోండి, వాకింగ్కి వెళ్ళండి, ఇలా దేవాలయానికి రోజు ఏదో ఒక రోజు అని పెట్టుకుని రండి. సర్వీస్ చేస్తారా, దేవుడిని కొలుస్తారా, మీ ఇష్టం అది. కానీ గుడికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు పిల్లలతోటి ఆదివారాల్లో రావాలి, ఈ సర్వీస్ చేయాలి. స్వామి యొక్క కరుణకి కృపకి పాత్రలు కండి అని నేను ఒకటే మాట చెప్తాను. సూపర్ సూపర్ సూపర్. మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్లే.
అందరూ మళ్ళీ ఒకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్దాము. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మన హరిహర కళాక్షేత్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మామూలు ఆడవాళ్ళు కాదు, చాలా చాలా సూపర్ ఉమెన్స్. అమ్మవారికి ఎన్ని పవర్స్ ఉన్నాయో మా అందరికి అన్ని పవర్స్ ఉన్నాయి ఒక్కొక్కరు కదా, అంతే కదమ్మా. అందరూ కూడా మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్ళే. చూసారా, ఆడవాళ్ళ మంది మేము, మీ 2 కళ్ళ మంది మేము. గుళ్ళో ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణ చూసారా, చేతిలో వీణ పట్టుకొని ఎంత బాగున్నారు. ఇక్కడ దుర్గామాత చూడండి, మొత్తం కుంకుమార్చన అంతా కూడా ఇక్కడ దుర్గామాత మీద చేస్తున్నారు రోజు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. పెద్ద కలశం ఒకటి, దాని చుట్టూ ఇలా చిన్న చిన్న కలశాలు ఎంత బాగున్నాయో. అమ్మవారి అలంకరణ చూస్తుంటే అసలు కన్నుల విందుగా ఉంది. మీ పిల్లలందరికీ ఈ సరస్వతీదేవి దయ వల్ల మంచిగా చదువు అన్ని ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని చూస్తుంటే ఒక పాట గుర్తొచ్చేస్తుంది. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితాకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి భేరే దేవై సదా పూజితా సామాపాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఇది చెయ్యట్లేదు, బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ నవ్యాన్ని అడిగి ఒకటి కాదు మాకు 2 కావాలి, నవ్యాన్ని పెంచుకుందాం. 2 ఇప్పిస్తుందేమో అడుగుదాం దాన్ని. ఆంటీ ఇస్తారు మనకి. నవ్య, నవ్యనా ఇగో మాకు 2 ఇప్పించాలి ప్రసాదాలు. 2 కాకపోతే 4 అంట. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్ గా నిజాలు చెప్పేస్తుంటావా? అగో మా గుళ్ళో పులిహోర ఎంత బాగా చేస్తారంటే చాలా చాలా బాగుంటది. ఆవు పెట్టి చేస్తారు, సూపర్ టేస్టీ ఉంటది. అదిగో చూసారా, కమ్మ చేతులతో పెట్టారు. అసలు ఆవిడ చేతులతో పెడితే ఇంకా రుచి ఎక్కువైపోద్ది. చాలా బాగుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దద్దోజనం కూడా అన్నట్టుంది. స్వీట్ అంట, మనకు కావాల్సింది అదే. భోజనాలు ఉన్నాయి. రాత్రి ఆడుకుంటాం కదా, డిన్నర్ ఏం అక్కర్లేదు అనుకున్నాము. ఇక్కడ ఫుల్ భోజనాలు, ఫుల్ మీల్స్. దాంతో బలవంతంగా పెట్టి తినిపించేస్తున్నారు. అసలు ఆప్యాయత. ఇంకో మీకు కూడా మా హరిహర కళాక్షేత్రం తాలూకా ప్రసాదం. పంతులు గారు అడుగుతున్నారు ప్రసాదం రివ్యూ అనేసి. ప్రసాదానికి మళ్ళీ రివ్యూ ఇవ్వక్కర్లేదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో తింటూనే ఉన్నాము. అసలు చాలా చాలా టేస్టీ ప్రసాదం. ఎవరండి చేసేది? మీరేనా? ఎవరు చేసేది? గుడివాళ్ళేనా? ఓకే. అమృతంలా ఉంటది. ఇంట్లో మనం ఎన్ని టేస్ట్ అయినాయండి, ఇది రాదు. అమృతంలా ఉందండి టేస్ట్. అదండి, అమృతం ఎలా వస్తుందండి? స్వామి టచ్ చేస్తేనే వస్తుందండి. స్వామి స్వీకరించి తిన్నాక మనం తింటాం కదా, అది ఆ టేస్ట్ వస్తుంది. నిజమే, ఇంట్లో మనం ఎంత అన్ని వేసుకొని చేసుకున్నా ఈ టేస్ట్ రాదండి. స్వామి టచ్ చేస్తే మనకు ఆ స్వీట్నెస్ వస్తుందండి. మీరు తిన్నారండి? తిన్నానండి. మన సికింద్రాబాద్ ఈశ్వర్పురి కాలనీ ప్రత్యేకత ఏంటో తెలుసా? వినాయకులైనా సరే మన కాపురా లేకలోనే, బతుకమ్మలైనా మన కాపురా లేకలోనే. సికింద్రాబాద్ మొత్తానికి మా కాపురా చెరువు అంటే సూపర్ డూపర్. అసలు కలకలు ఆడిపోతుంది
అయిపోతుంది, నిండుగా నీళ్ళున్నాయి. వానదేవుడు వరుణదేవుడు అంతా మా చెరువులోనే ఉన్నాడు. బతుకమ్మలు అల్లరి చేసేసి బాగా ఆడేసాము. ఇంకా నిమజ్జనం టైం స్టార్ట్ అయింది. మనకి దగ్గరే పక్కనే కాప్రా లేక్ కాబట్టి అమ్మవారిని తీసుకెళ్లి కాప్రా లేక్ లోని అలా చెరువులో వదులుదాము. ఇంకా వెళ్ళిపోదాం రండి. బతుకమ్మలు చూసారా, అందరూ ఎంత బాగా పట్టుకొచ్చారు, చాలా చక్కగా ఉన్నారు. చక్కగా పెద్ద బతుకమ్మను తయారు చేశారు. ఎంత బాగున్నారో అమ్మవారు. ఇది చాలా 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 స్పెషల్ మా అందరికి. బతుకమ్మ సంబరాలు కాప్రా లేక్ లో ఇంత బాగా అవుతాయి. మీరందరూ కూడా స్మార్ట్ అరుణ ఫ్యామిలీ లాగ్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అరుణ ఫ్యామిలీ లాగ్.